థ్యాంక్ యూ నవీన్ రెడ్డి గారు, అదేవిధంగా అనిల్, మిగతా ఫ్రెండ్స్ కి అందరికి. ఇట్స్ ఇన్ఫాక్ట్ గ్రేట్ ప్లెజర్ ఫర్ మీ టు ఇంటరాక్ట్ విత్ ఆల్ ఆఫ్ యూ ఎట్ ఏ టైమ్. దట్స్ ది బ్యూటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇంతమంది మీరు చెప్పినట్టు మన తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో నాకు ఇమ్మీడియట్ గా గుర్తుకొచ్చేది ఏంటంటే, కేసీఆర్ గారు మేము పార్టీ పెట్టినప్పుడు వారి నాయకత్వాన డిస్కషన్స్ జరుగుతున్నప్పుడు కేసీఆర్ గారికి పెద్ద కాన్ఫిడెన్స్ ఇచ్చింది ఏంటంటే, అప్పుడు ఎన్ఆర్ఐస్ డిఫరెంట్ కంట్రీస్ లో ఉన్నటువంటి మన వాళ్ళు ఫోన్లలో మాట్లాడి మీరు ముందుకెళ్ళండి అది ఇదంటే, కేసీఆర్ గారు అప్పుడు మీరు మొదటి వీడియోస్ చూడండి, 2001 టిఆర్ఎస్ పార్టీ లాంచ్ చేసినప్పుడు వీడియోస్ ఒక్కసారి మీరు చూడండి ఇప్పుడు వీలైనప్పుడు. హీ యూస్ టు రిఫర్ టు అవర్ ఎన్ఆర్ఐస్, తెలంగాణైట్స్ ని రిఫర్ చేస్తూ, హీ యూస్ టు ఈవెన్ కోట్ దేర్ నేమ్స్ ఆల్సో, చెప్తూ వాళ్ళు ధైర్యం ఇచ్చారు, మన వాళ్ళు మన బ్యాకింగ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ అప్పుడు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి ఇది ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులకి. ఇంకా మన వాళ్ళు మనకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వచ్చిండ్రు. అట్లా అంటే ఆ విధమైనటువంటి కాన్ఫిడెన్స్ వారికి వచ్చింది, వారు మిగతా మాలాంటి వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎన్ఆర్ఐ టిఆర్ఎస్ఎల్ అంటే నాకు విపరీతమైన అభిమానం ఏంటంటే, ఇది మీరు అంత దూరము 1000 కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ కూడా మీ మనసు ఇదంతా కూడా తెలంగాణ ఒక రాష్ట్రం కావాలి అనేటువంటి దాంట్లో పట్ల మీరు వహించినటువంటి పాత్ర చాలా గొప్ప పాత్ర. ఇప్పుడున్న వాళ్ళు కొంతమంది ఆ రోజు ఉద్యమకారులుగా మాతో ఎల్లవేళలా కలిసి పనిచేసిన వాళ్ళు కొంతమంది బికాస్ ఆఫ్ ఏజ్ ఫ్యాక్టర్ లేకపోతే బికాస్ ఆఫ్ అదర్ ప్రీ ఆక్యుపేషన్స్ ఏదో కారణం వల్ల కొంత అంత ఇంటరాక్ట్ కాకపోయినప్పటికీ కూడా దేర్ విషెస్ టువర్డ్స్ తెలంగాణ స్టేట్, తెలంగాణ ఉద్యమకారులకి మేము ఇప్పుడు కూడా మర్చిపోం వాళ్ళందరిది కూడా. మనం మీరందరూ కూడా చూడలేదు కావచ్చు, సినిమా చూడలేదు తెలియదు మాకు, మీరు పుట్టినరో పుట్టలేదు. కొంతమంది అల్లూరి సీతారామరాజు సినిమాలో రూథర్డ్ ఫోర్డ్ పాత్ర జగ్గయ్య ఆయన అంటాడు, మాది రవి అస్తమించని సామ్రాజ్యం అని అంటాడు చాలా గట్టిగా. సో మనం బతుకమ్మ కూడా రవి అంటే సామ్రాజ్యం అని వాళ్ళన్నారు, మన కల్చర్ ని రవి అస్తమించనిగా చూపించినాం. న్యూజిలాండ్ నుంచి మొదలు పెడితే లాస్ ఏంజల్స్ దాకా ప్రతిరోజు నిత్యం 24 గంటలు బతుకమ్మ ప్రపంచవ్యాప్తంగా కూడా మన తెలంగాణ ఆడబిడ్డలు మరి దాన్ని నిర్వహించారు. సో అంత గొప్ప ఉద్యమంగా మనం తీర్చిదిద్దుకున్నాం, ఒక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం. అవన్నీ కూడా చరిత్ర, నేను ఎక్కువ లోతుపాతులకు పోవడం లేదు. కేసీఆర్ గారు ఒక స్ట్రాటజిక్ గా ఒక మన తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. వచ్చిన తెలంగాణను కూడా 2014 నుండి 2023 వరకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసినో మీకు అందరికి తెలుసు. ఆ విధంగా మనము తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసామని మనం చెప్పుకోవడం కాదు, కేంద్ర ప్రభుత్వము ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో వివిధ మంత్రిత్వ శాఖలు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, పవర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానివ్వండి, అంటే ఐ మీన్ ది మినిస్ట్రీస్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, మినిస్ట్రీ ఆఫ్ పవర్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, మినిస్ట్రీ ఆఫ్ నేషనల్ హైవేస్, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్, ఇలా వివిధ మంత్రిత్వ శాఖలు తమ నివేదిక లోపట తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి ఏ విధంగా జరిగిందో వాళ్ళ నివేదికలో చెప్తున్నారు. ఇటీవల కాలం లోపట 2-3 ఆంగ్ల పత్రికలు, హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి పత్రికల్లో మరి మేధావి వర్గాలు వ్యాసాలు రాసే సందర్భంలో ద ప్రోగ్రెస్ ఆఫ్ తెలంగాణను ఎవరు కూడా డినే చేయలేకపోతున్నారు. మనము ఒక ప్రతిపక్ష పాత్ర ప్రజాస్వామ్యంలో కూడా చాలా గొప్ప పాత్ర. మనము ఇష్యూస్ ను టేకప్ చేసి మాట్లాడితే కొన్ని ఫలితాలు వస్తాయి. అభివృద్ధి పట్ల కూడా నేను కేవలం విమర్శలు అంటలేను,
కొన్ని అభివృద్ధి కార్యక్రమాల పట్ల కూడా నవోదయ స్కూళ్ళు నువ్వు చేయలేవు, తీసుకురాలేదు, మేము దానికోసం పోరాటం చేసామని చెప్పినాము. ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా మన పార్టీ తరఫున ఫైల్ చేసాం. ఈరోజు మరి కొన్ని నవోదయ విద్యాలు శాంక్షన్ అని ఇంకా కూడా కావాలి. అదే విధంగా జాతీయ రహదారుల పట్ల కూడా మన ప్రతిపక్ష పార్టీ అయినప్పటికీ కూడా అవి లేవనెత్తుతున్నాం, కొన్ని సాధించుకోగలుగుతున్నాం, కొన్ని ప్రభుత్వ దృష్టి కూడా తీసుకొస్తున్నాం. నిన్నగాక మొన్న స్కిల్ డెవలప్మెంట్, ఇలా సింగపూర్ లో రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళి ఆ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ని సందర్శించారు. ఇవాళ పత్రికలు చదివిన నేను ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా, అంతకు ముందు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సందర్భంలో నేను విజిట్ చేశాను పార్లమెంటరీ డెలిగేషన్ లో. అది నేను చాలా సందర్భాల్లో పట్ల నువ్వు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెట్టినావు కానీ అది మహేంద్ర ఎవరినో ఒక పెద్ద కార్పొరేట్ సెక్టర్స్ ని తీసుకొస్తే నడిచేది కాదు, అది చాలా గొప్పగా ఇక్కడ ఉన్నది, దాన్ని సందర్శించని చెప్పి కూడా నేను మన తెలంగాణ భవన్, మన పార్టీ ఆఫీస్ నుంచి కూడా పిలిపివ్వడం జరిగింది. సో డెమోక్రసీ లోపల ప్రభుత్వాల దగ్గర పని చేపిస్తున్న పార్టీగా కూడా మనం కొన్ని సందర్భాలు అవపడాలి, ప్రజలకు ఆ విశ్వాసం కూడా కలిగించాలి. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు యాజ్ ఎన్ఆర్ఎస్ యూకే బ్రాంచ్, అదేవిధంగా మిగతా ఎన్ఆర్ఎస్ అక్రాస్ ది గ్లోబ్ చాలా విషయాలు ప్రభుత్వం హామీలు ఇచ్చిన వాటిపైన ఇక్కడ మేము పార్టీ శ్రేణుల్లో పనిచేసేటప్పుడు వచ్చేటువంటి అలజడులు, లేకపోతే మా పైన దాడులు, నిర్బంధాలు జరుగుతున్న సందర్భంలో సోషల్ మీడియా ద్వారా మీరు స్పందించాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎట్ ది సేమ్ టైం, యాజ్ యు ఆర్ వెల్ అవేర్, ఇన్ యునైటెడ్ కింగ్డమ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్, అపోజిషన్ పార్టీస్ కు కిచెన్ క్యాబినెట్ ఉంటుంది పార్టీలో. ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్ పైన లోతుగా పరిశీలించి అవగాహన చేసుకొని మళ్ళీ మన ప్రభుత్వం వస్తే మనం ఏం చేస్తాము అనేటువంటిది కూడా ఒక ప్రణాళికలు మనం తయారు చేసుకోవాలి. కేసీఆర్ గారి నాయకత్వాన 10 సంవత్సరాల లోపల పవర్ సెక్టార్ రిఫార్మ్స్, అగ్రికల్చర్ రిఫార్మ్స్, ఇరిగేషన్ రిఫార్మ్స్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఇలా పత్రికలు చూస్తే మీరు కృష్ణా ట్రిబ్యునల్ సెక్షన్ 3 ఆఫ్ ఇంటర్ స్టేట్ వాటర్స్ డిస్ప్యూట్ యాక్ట్ లో ఉన్నటువంటి దాన్ని మేము తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది జూన్ 2, 2014, ఎగ్జాక్ట్లీ 1 month లోపట్టే సీఎం గారు కేంద్ర ప్రభుత్వం రాసి మాకు కృష్ణా నదీ జలాల పైన పంపకాల పైన సెక్షన్ 3ని ఇన్వోక్ చేస్తుందని చెప్పి లేఖ రాష్ట్రం. నేను ఆయనకేం తెలుసు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మీరు కృష్ణా నదీ జలాలపైన సక్కంగా కొట్లాలేదని అంటున్నాను. నేను ఈ రోజు పత్రికా విలేకరుల సమావేశం పెడదాం అనుకున్నాను, కానీ మన మిత్రులు వేరే వాళ్ళు కూడా ఏర్పాటు చేశారు కాబట్టి రేపు ఉదయం కూడా మాట్లాడాలనుకుంటున్నాను. అంటే ఏమి అవగాహన లేనటువంటి మంత్రులు మన పైన నిందలేస్తున్నారు. కృష్ణా నది పంపకాల పైన, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ పైన గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వాన పార్లమెంట్ సభ్యులుగా మేము చాలా విషయాలు ప్రస్తావించినాం. దానిపైన మీరు స్టడీ చేయండి. నేను మీకు అందరికీ ఈరోజు ఆ సిరీస్ ఆఫ్ లెటర్స్ అన్ని కూడా మీకు సాఫ్ట్ కాపీ ఇప్పుడే ఫార్వర్డ్ చేస్తాను ఆఫ్టర్ దిస్ జూమ్ కాన్ఫరెన్స్. యూ ప్లీజ్ గో త్రూ ఇట్, క్రియేట్ ఎ డిబేట్ అక్రాస్ ది గ్లోబ్ అమాంగ్ అవర్ NRIs. What's what? Within 1 month of formation of Telangana, the Honorable Chief Minister, through his Principal Secretary, Irrigation, had addressed a letter to the government of India. And KCR himself wrote many letters to Honorable Prime Minister Narendra Modi garu. Avanni unnai, meeku nenu within 5 minutes lo meeku soft copy pampistanu ani. And Naveen garu, just share among yourselves, go through it, discuss. If you have any doubts with me, this is where you can contribute through social media. మేము ఇక్కడ రోజు పోలీస్ స్టేషన్లో వీటిలో ఉంటాం. కొన్ని ఇంటెలెక్చువల్ ఇష్యూస్, వై ఈచ్ డిస్ట్రిక్ట్ షుడ్ హ్యావ్ ఎ నవోదయ స్కూల్, మేము కొట్లాడినాం. మీరు యు గో త్రూ ద వీడియోస్. నోవేర్ ఇన్ ద కంట్రీ, మేబీ అక్రాస్ ద గ్లోబ్ ఆల్సో, ఈచ్ డిస్ట్రిక్ట్ ఆర్ counties మీ దగ్గర
Do you have every medical college in each county? I don't think so, even in UK or US. But in Telangana, we do have government medical colleges in each district. 33 districts లో 33 medical colleges. హైదరాబాద్ సిటీలో 5. సో మనం ఎంత కాన్సన్ట్రేట్ చేసినాం. సో దీస్ ఆర్ ద ఇష్యూస్. యంగ్స్టర్స్, ఇప్పుడు మాకు కొత్త యంగ్ జనరేషన్ వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో మొదలుపెట్టి టిఆర్ఎస్ పార్టీ పుట్టిన తర్వాత పుట్టినటువంటి ఆడబిడ్డ ఇలా మళ్ళీ ఒక బిడ్డను కన్నది, 2 బిడ్డలను కూడా కన్నది. 2000 పుట్టినటువంటి ఆడపిల్ల, షీ గివ్ బర్త్ 2 more kids. సో మనము ఏజ్ టైం మనం ఆపలేం కదా. సో యు ఆర్ ది యంగ్ జనరేషన్. మిమ్మల్ని అందరిని చూసిన ఇప్పుడు నేను వీడియోలో. కాబట్టి మీరు యు మేక్ ఎఫర్ట్, సమ్ ఎఫర్ట్, మేక్ ఎ స్టడీ అండ్ మీరు అట్లా కంట్రిబ్యూట్ చేయండి. మేము ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లలో కొట్లాడుకుంటాను కూడా, జబల్ తినుడు, జబల్ కొట్టుడు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి రాజకీయాలు బట్ట. జరగకూడదు కానీ దురదృష్టం జరుగుతున్నాయి. నేను మా ఎక్స్ఎమ్మెల్యే ఇంటి మీద పైన దాడి చేశాను. ఇట్ షుడ్ నాట్, దే షుడ్ నాట్ డూ లైక్ దట్ ఇన్ డెమోక్రసీ. ఇంకా చివరిగా బీ కాన్ఫిడెంట్. వచ్చే మనం ఏమంటామంటే వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ ఉంటాయి కదా మీకు అందరికి. మనది వాక్-ఇన్ గవర్నమెంట్, నెక్స్ట్ వాక్-ఇన్ గవర్నమెంట్. వీఆర్ గోయింగ్ టు come into definite to the government. Our party people already think చేస్తున్నారు, తప్పు జరిగిందని కూడా అనుకుంటున్నారు. కానీ ఇప్పుడే అంత గొప్పగా వచ్చిందని కూడా అనుకోవడం లేదు. ఈ పంచాయతీరాజ్ ఎన్నికలు వస్తాయి, సరే మనం కొట్లాడదాం, మనకు గెలవడానికి తీవ్రంగా ప్రయత్నం చేద్దాం. తదనంతరము ప్రతి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసుకుంటూ ముందుకెళ్దాం. ఇంతకుముందు మిత్రుడు అడిగినట్టు ఈ గవర్నమెంట్ 5 ఏళ్ళు ఉంటుందా అంటే ఉండాలని కోరుకుందాం. మనం ఎందుకు పడిపోవాలని కోరుకుందాం, ఉండని. ఏం చేస్తారు ప్రజలు కూడా తెలవాలి కదా, ఎవడు నిజంగా పని చేస్తాడు, ఎవడు పని చేయడు తెలవాలి. మన వల్ల మన ఎలాంటి కుటిల రాజకీయ చర్యలు తీసుకోకూడదు అనేది మన పార్టీ అభిప్రాయం, కేసీఆర్ గారి అభిప్రాయం. ఏవో కూల దోస్తాం వీళ్ళ దోస్తాం అని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు మన మీద. మన ఎట్టి పరిస్థితుల్లో అలాంటి ప్రయత్నాలు చేయమనము. వాళ్ళ మధ్యలో పట వాళ్ళు పెట్టుకొని చేసుకుంటే వాళ్ళు చేసుకోను, కానీ మనమైతే ఎట్టి పరిస్థితుల్లో పట ఈ కుటిల రాజకీయ నిర్ణయాలు మన వైపు నుండి ఉండవు. లెట్ us బి ఒక అపోజిషన్ పార్టీగా ప్రజల సమస్యలు తీసుకొని రోజు మనం ముందుకెళ్తాం. మీకు తెలుసు కదా, ఈరోజు మన పార్టీ శ్రేణులు చాలా ఇష్యూస్, అది హైడ్రా పైన కానీ, లగచర్ల పైన కానివ్వండి, లేకపోతే మన నిర్బంధాల పైన కానివ్వండి, మనం ప్రజల్ని కదిలిస్తున్నాం, చైతన్యపరుస్తున్నాం. రానున్న రోజుల్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున కూడా మనము ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల పట్ల ప్రజల్ని స్పందించే విధంగా వాళ్ళను సెన్సిటైజ్ చేద్దాం, ఎన్లైటన్ చేద్దాం. మనం కూడా ఒక విధంగా ఒక అపోజిషన్ రోల్ ని కూడా మనము ప్రజలు ఇచ్చినటువంటి నిర్ణయం అది. కాబట్టి ప్రజా నిర్ణయాన్ని శిరస వహిస్తూ ప్రజల వైపు మనం పనిచేద్దాం. ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, మీరు యునైటెడ్ కింగ్డమ్ ఉన్నారు కాబట్టి నేను పెద్ద చెప్పవలసిన అవసరం లేదు. ద రోల్ ఆఫ్ అపోజిషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ డెమోక్రసీ. కాబట్టి మిత్రులారా, యు ప్లీజ్ గో హెడ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ అవర్ తెలంగాణ నినాదం, తెలంగాణ స్టేట్హుడ్, ఫర్ ద వెల్-బీయింగ్ ఆఫ్ తెలంగాణ పీపుల్. లెట్ us fight for a better tomorrow. Thank you one and all.